వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు. సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం. మంత్రి టీజీ భరత్ పుట్టినరోజున సి క్యాంప్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోడీకి పూలమాలలు వేసి ఘన సత్కారం చేసిన ఎన్డీఏ ఎంపీలు. చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సోమవారం వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూ నానా ఇబ్బందులు పడ్డారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. పలు చోట్ల భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇవాళ రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందుకు రమ్మయ్య, ముందు ఖాళీ ఉంది ఆ బండి. నేనే వర్షం తడిచిపోతా ఉంటే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ, మార్పులు చేర్పులకు పూర్తి బాధ్యతలు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ఏనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్ భేటీ అనంతరం సీఎంతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని, అది 1 November కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది నేషనల్ మీడియా I want to highlight to you that this barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th November నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 December కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాం. 7 December 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఆయా సమస్యాత్మక గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 6 గ్రామాల్లో రాత్రి బస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గొడవలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు జోలికెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో ఉన్నటువంటి కస్తూరిబా స్కూల్లో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని 35,000 కోట్ల బకాయిలు, డిఏపిఆర్సి వంటి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఏపీజీఏఈఏ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు ఆధ్వర్యంలో ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. దొంగ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడారు. సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వెళ్తున్న ఆటోకు అంబులెన్స్ బైక్ రెండు ఒకేసారి ఢీకొట్టడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ప్రయాణికులను 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెరువు కట్టాలి. కొంచెమే దాటి ఏం కాలే, నువ్వు ఏం టెన్షన్ నెత్తి కూడా గోసుకపోయింది. ఏం కాదు. ఏం జరిగింది చెప్పు. అది ఇట్లా వస్తున్నాం, ఆ బైక్ ఎటు నుంచి సార్ కర్నూలు నుంచి ఇట్లా వస్తున్నాం సార్. ఆ బైక్ ఆయన ఉరికొచ్చి మమ్మల్ని గుర్తింది. మమ్మల్ని గుర్తిన వల్ల మేము చెంగనే అటు పడ్డాం. వల్ల ఆమె వచ్చి అటు గుర్తింది. 2 విధాలు గుర్తిన వల్ల ఇక మేము అంతా దెబ్బలు తగిలేసి. మీ ఊరు ఎవరు? వెళ్ళిపోతాను సార్. కరీంనగర్ మండలం, కరీంనగర్ డిస్టిక్. విజయవాడ స్మార్ట్ మీటర్లను ట్రూ ఆఫ్ ఛార్జీలను వ్యతిరేకించండి. ప్రజలపై విద్యుత్ భారాలను తగ్గించాలని కోరుతూ గాంధీ హిల్ సబ్ స్టేషన్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన సంఘీభావం తెలియజేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు రామకృష్ణ, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల విద్యుత్ ఛార్జీలు పెంచాము, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి. అదే నారా లోకేష్ చెప్పాడు, స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగలు కొట్టమని చెప్పి.
వారి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలపైన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతోటి భారాలు మోపటం, అదే పద్ధతిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. అందుకని ఈ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించాలని, అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోవాలని చెప్పి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటిది 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి ప్రజలు మీకు తీర్పిచ్చారు కూటమి ప్రభుత్వానికి. కానీ మీరు చేసేటటువంటి విధానాలు ప్రజల మీద భారాలు వేసేటటువంటిది ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలకి ఈ రోజున తెలియదుగా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవడానికి ఢిల్లీ చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ బృందం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం. పంపిస్తాను. ఎక్కడికి వెళ్తుంది రైట్? గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న దుర్గా పెయింట్ షాప్లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. 2 షాపుల షట్టర్లు తాళాలు పగలగొట్టి సుమారు 5 లక్షల సొత్తు జరిగినట్లు షాపు యజమానులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిలో 2 షాపుల్లో చోరీ జరగటం వ్యాపారుల భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో పలు చోరీలు జరిగాయి. పట్టణ ఎస్ఐ శ్రీహరి విచారణ చేపట్టారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. అమీర్పేట ఏరియా నీట మునిగింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అటు మెట్రో ప్రయాణికులతో రద్దీగా మారింది. పలు చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అటు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ నీట మునిగింది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
చెట్టు మొత్తం రోడ్డుకి అడ్డం తిరిగిపోయి అమ్మా బండి ఉంది కానీ ఎవరు బండి మీద పడేది అప్పుడే అది ఏమైనా అయిందా అన్న బండికి ఏమైనా అయిందా మంచి ఉన్నారా పార్కింగ్ ఉందా ఒరే అన్న అట్లకెళ్ళి ఓకురే పెద్ద చెట్టు ఇది ట్యాంక్ మీద పడదు ఇంకా అవునవును ఏం పడలేదు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పరిసర గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఉదయం వరకు ఎండతో ఉక్కపోతగా ఉండగా మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొత్తూరు బి, బూడిదపాడు, మల్కాపూర్, మీర్జాపూర్, గంగ్వార్, రేజింతల్ ప్రాంతాల్లో వర్షం ఎడితెరిపి లేకుండా కురుస్తుంది. వీధులు, రోడ్లు జలమయమై వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా సాగుతున్నారు. పని లేదంటే ఖాళీ కూర్చొని పెట్టినట్టు ఫ్యాక్టరీ ఏమనేది ఫ్యాక్టరీ ఏం రాయాలో చెప్పు నువ్వు రెస్పాన్స్ అంటే మా బోర్డు నుంచి వాళ్ళకి కార్మికులు వర్షమైన కూడా ఆడ నిలబడుతున్నారు ఆడ నిలబడితే ఆడ ఉంటే ఫోటో కొట్టి మొత్తం 50 నిమిషాలు అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్పై చర్చ పెట్టండి. చీల్చి చెల్లాడుతాం. శాసనసభ వేదికగా నిజాలు ప్రజలకు తెలిసేలా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు అన్నారు. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తరాలు మారినా మాదిగల తలరాత మారడం లేదు. కుల వివక్ష, అంటరానితనం ఉండకూడదని ప్రభుత్వాలు గొంతు ఎత్తి మొత్తుకుంటున్న అగ్రవర్ణాలలో ఇతర కులాలలో మార్పు రాకపోవడం బాధాకరమని బీతాండ్రపాడు మాజీ ఎంపీటీసీ మాదన్న, ఎంఆర్పీఎస్ బీఎస్సీ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ, వనుములయ్య అన్నారు. ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బీతాండ్రపాడు గ్రామ శ్మశాన వాటిక విషయంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చూడాలని కోరారు.
ఎవరిని గుర్తావా ఒక్క నిమిషం ఇది కూడా అన్నా అడిగా మజ్జిగ అక్కడ వీడియో తీస్తాను బిడ్డ మీద మంగళగిరి కాలంలో బీసీలకి ఎస్సీలకి ముస్లిమ్స్కి అందరికి మైనార్టీలకు ఇచ్చినారు. ఆ బీసీ శ్మశానంలో ఎస్సీలను కూర్చోకూడదని చెప్పేసి బీసీ అగ్రవర్ణ కులాలు ఒక 30 మంది దాకా ఆ గేట్ పెట్టి తాళం వేసుకొని అక్కడ కూర్చొని ఏర్పాటు చేస్తున్నారు. గవర్నమెంట్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కనుక కలెక్టర్ గారు స్పందించి ఆ శ్మశానంలో మాదిగలను కూర్చోడానికి ఏర్పాటు చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. మరి ఎస్సీలకు కూడా మరి మా వాట మాకు ఇవ్వండి ఒకవైపున కానీ మరి ఏర్పాటు చేసుకొని ఎవరైనా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు కూర్చుకున్నటకు దహనకాండాలు చేసుకున్నటకు మరి 2 ఎకరాలు ఎక్కువ ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో కనీసం ఎస్సీలకు మరి సగం వాటా ఇవ్వాలని చెప్పేసి ఎకరా కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే దళితుల్లో మరి ఎక్కువ శాతం ఇక్కడ ఎస్సీలు ఉండరు కాబట్టి మరి ఎక్కువ శ్మశాన వాటికి కావాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా చర్య తీసుకొని మరి అక్కడ గేట్లు కాంపౌండ్లు వేసుకొని వారి వరకే చక్కబెట్టుకుంటే మరి ఇతరులు రానియకుండా వివక్షతని మరి చూపినట్లయితుంది. మరి దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి మరి గురి అవుతారు వాళ్ళు. అట్లా నిరాకరించినట్లయితే మరి దాన్ని కూడా గుర్తుపెట్టుకొని మరి వాళ్ళు ఇప్పటికైనా అలాంటి భావాల్ని మానుకొని వెంటనే మరి వారి యొక్క పరిష్కార వేదికగా ఏర్పాటు చేసుకొని గ్రామంలో మరి వెంటనే ఒకవైపుకి ఎస్సీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి గ్రామస్తులకు మీడియా వాళ్లకు మరి బీతాండ్రపాడు గ్రామ ప్రజలకు అందరు కూడా మరొకసారి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే సామరస్యంగా శ్మశాన వాటికను మరి పెంచుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి పేరపోగు లక్ష్మణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.